యేసు ప్రభువారు ఆయన ఆ యొక్క బాప్తిసం యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత గొప్ప అనుభూతి, అది గొప్ప అనుభవం. ఆకాశం తెరవబడింది మొట్టమొదటిగా. రెండవది, తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆత్మ ఆనందించడానికి చెప్పాడు. రెండవది. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు పావురు పాకారంలో ఆయన మీద దిగాడు. ఇంత గొప్ప అనుభవం జరిగిన తర్వాత వెంటనే ఆయన శోధించబడటకై అరణ్యానికి వెళ్ళాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, జీవితం అనేది ఎత్తుపల్లాలు. ఇశ్రాయేలు దేశం ఎలాంటిదట? కొండలు లోయలు గల దేశం. మన జీవితంలో కూడా కొండలు లోయల అనుభవం. ముందేమో యేసు ప్రభు వారికి కొండల అనుభవం, ఎత్తైన ఎంతో ఉన్నతమైన అనుభవం అనుభవించాడు. 3 అనుభవించాడు. ఒకటి, ఆకాశం, ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది, తండ్రి మాట్లాడాడు, సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కదా. అక్కడ త్రియేక దేవుని మనం చూస్తున్నాం. కుమారుడు, తండ్రి ఏమో మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కుమారుడు బాప్తిసం ఇచ్చి తీసుకొని ఒడ్డుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు పావురమల్లి. కాబట్టి త్రియేక దేవుడు. మనకు 3 దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, 3 రూపాల్లో ఉంటారు. కాబట్టి అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ శోధింపబడకు ముందు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు కానీ అపవాది నడిపించలే. చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు, ఆత్మ వలన అరణ్యమునకు, అంటే ఆయన అరణ్యానికి కొనిపోయింది ఎవరు? ఆత్మదేవుడా అపవాదా? ఆత్మదేవుడు. అంటే ఆత్మదేవుడు అరణ్యానికి తీసుకొని వెళ్ళాడు అంటే, అరణ్యం అంటే కష్టాలు, శ్రమలు, లేదా దేవుడు సిద్ధపరిచే స్థలం. పౌలు కూడా మారు మనసు పొందిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియా అరణ్యంలో, లేకపోతే అరేబియా ఎడారులలో ఏకాంతంగా కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించాడు. ఇంత వాక్యం ఆయనకు ఎవరు చెప్పారు? ఈ పత్రికలన్నీ రాయడానికి ఎవరు చేశారంటే దేవుడే ఆయన్ని సిద్ధపరిచాడు. అరణ్యం అంటే సిద్ధపరచబడే స్థలము అని అర్థం. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం. అయితే అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపించాడు. అరణ్య మార్గం అంటే సిద్ధపరచబడటం. అంటే గాడ్ ప్రిపేర్ ఇజ్రాయెలైట్స్. దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి అరణ్యం అనేది మన జీవితంలో కూడా ఉండాలి. అంటే ఇట్స్ ఏ ప్రాపర్ ట్రైనింగ్ అంటారు. హెబ్రోన్లో వెంటనే సేవకు పంపరు. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అట్లా ఉంచుకుంటారు. అదొక అరణ్యమే. అంటే హెబ్రోన్ మనకు బాగుంటుంది కానీ అక్కడ శిక్షణ పొందే వాళ్ళని ఏమంటారు? స్టూడెంట్ కాదు, ఏమంటారమ్మా? దానికి ఒక పేరు ఉంది హెబ్రోన్లో. ఇన్మేట్స్. ఏమంటారు? ఇన్మేట్స్ అంటారు. ఇన్మేట్స్కి మనకు చాలా బాగా, ఇన్మేట్స్కి చాలా కష్టం. వారు ఎన్ని పనులు చేయాలో, ఎంత ఒత్తిడో. అదొక శిక్షణా స్థలం, అదొక అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం అంటే మనం సిద్ధపరచబడే స్థలము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ఆయికుందు. కాబట్టి అరణ్య ప్రకారంగా ఆయన నడిచాడు. కాబట్టి అరణ్యం అంటే దేవుడు సిద్ధపరిచే స్థలం. కాబట్టి ఉపవాసం ఉండటం వల్ల ఏమిటంటే మరి సిద్ధపడటం. దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
యేసు ప్రభు వారిని అరణ్యంలోకి త్రోసివేస్తున్నాడు. అరణ్యము అంటే సిద్ధపడే స్థలం, సిద్ధపాటు గురించి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభు వారు ఏ విధంగా సిద్ధపడ్డాడు, ఆయన పరిచర్యకు ముందు ఏ విధంగా సిద్ధపడ్డాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోకి తోసుకుని పోయాను. అంటే అర్థం ఏంటంటే సిద్ధపడటం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భవిష్యత్తు పరిచర్య కొరకై, రాబోయే 3.5 సంవత్సరాల పరిచర్య కొరకై దేవుడు ఏం చేశాడంటే కుమారుణ్ణి సిద్ధపరిచాడు. మనం కూడా ప్రిపరేషన్ లేకుండా, సిద్ధపాటు లేకుండా పరిచర్య చేయలేము. ఒకవేళ పరిచర్య చేసిన పరిచర్య ఫలింపదు. కాబట్టి అరణ్య అనుభవం అనేది మనందరికీ ఉండాలి. యేసు ప్రభువారు అరణ్యం అంటే ఎలా ఉంటుంది? గందరగోళం, దారి తెలియదు, దిక్కు తెలియదు, కీకారణ్యం, అలాంటి క్రూర జంతువులు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు ఉన్నాడు. కాబట్టి శోధనకు ముందు మరి ఉపవాసం ఉండాలి. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇక రెండవది, ఉపవాసంలో ఒంటరి స్థలం. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరుంటారు? ఒంటరిగా ఉంటారు. ఎవరు? యేసు ప్రభువారు ఒక్కడే ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. అమ్మా ఎవడునో వానికి ఏమీ అంటే అర్థం ఏంటంటే ఒంటరి వాడైపోయాడు. ఒంటరిగా ఏకాంతముగా యేసుప్రభు ఉండిపోయాడు. యేసుప్రభు వారు అంటే ఒంటరిగా ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు వారు అనేక సందర్భాల్లో స్థలాలు, సమయాలు చెప్పుకున్నాం కదా. స్థలాలు ఎక్కడెక్కడని చెప్పుకున్నాం? 1 అరణ్యము, 2 చెప్పండి, 2 కొండల మీద, 3 తోటలలో. అరణ్యాలలో, కొండల మీద, తోటలు. ఎందుకు ఈ 3 స్థలాలు ఎంచుకున్నాడు? అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మా ఊరికి ఒక ఆయన జాన్ పాల్ బ్రదర్ అని పాస్టర్ గారు వచ్చేవారు. ఆయన భక్సింగ్ గారి సమకాలికుడు. చాలా ఉన్నతమైన ఆరంభంలో స్థితి అనుభవించాడు. భక్సింగ్ గారి బుక్లో, కోశి గారు రాసిన బుక్లో ఆయన ఫోటో కూడా, భక్సింగ్ గారితో జాన్ పాల్ గారి ఫోటో కూడా ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి మా ఊరికి సామాన్యుడిగా వచ్చి ఆయన మాకు చెప్పాడు, యేసు ప్రభు వారు కొండల మీద ప్రార్థన చేసేవాడు అని చెప్పేవాడు. మనం కూడా అట్లా ప్రార్థన చేయాలి అని చెప్పేవాడు. అప్పుడు నాకు 17-18 సంవత్సరాల వయసు. నేనేం చేసేవాడంటే మా ఊర్లో చిన్న చిన్న గుట్టలు ఉండేవి, జకన్న గుట్టలు అని ఉండేవి. అప్పుడు నాకు సైకిల్ ఉండేది. ఆ సైకిల్ తీసుకొని వెళ్ళి ఆ కొండల మీద, గుట్టల మీద వెళ్ళి 1 గంట 2 గంటలు గట్టిగా ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు అంత ధైర్యం లేదు, ఇప్పుడు అట్లా చేయలేదు. అప్పుడే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కొండల మీదకి వెళ్ళలేదు కదా. ఆయన చెప్పేవాడు, కొండల మీద ఏకాంతంగా, ప్రశాంతంగా దేవుడు కొండల మీద మన ప్రార్థన వింటాడు. బైబిల్లో కూడా సీనాయి కొండ మీద మోషేకు దర్శనం ఇచ్చాడు. రూపాంతర కొండ మీద ఆ యేసుప్రభు 3 శిష్యులతో, యేసుప్రభు వారితో దేవుడు మాట్లాడాడు. కాబట్టి కొండలు, ఎత్తైన కొండలు, అవి దేవుడు మాట్లాడే స్థలాలని చెప్పాడు. అప్పుడు చాలా కాలం నేను వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. కాబట్టి కొండలు, అరణ్యాలు, తోటలు ఇవన్నీ ఏకాంత స్థలాలు, ప్రశాంతంగా ఉండే స్థలాలు. చాలామంది వాకింగ్కు ఇంట్లో నడవరు, ఇంటి ముందు నడవరు, రోడ్డు ఉన్నప్పటికీ. ఎందుకు పబ్లిక్ గార్డెన్స్కి అట్లాంటికి వెళ్తారంటే అక్కడ ఏముంటుంది? ప్రశాంతత, నిమ్మలంగా, మార్నింగ్ చక్కగా సమాధానంగా ఉంటుంది, పీస్గా ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ ఒంటరి స్థలాన్ని కోరుకున్నాడు. శోధన జయించాలంటే మొట్టమొదటిగా అరణ్యమని సిద్ధపడే స్థలంలోకి వెళ్ళాలి. మనం సిద్ధపరచబడాలి, అన్ని విధాలా సిద్ధపడాలి. వాక్యం బోధించడానికి, ప్రార్థన చేయడానికి, పరిచర్య చేయడానికి, శోధన జయించడానికి, అపవాదిని ఎదిరించడానికి, ఇతరులను ప్రేమించడానికి, ఇతరుల ఇవన్నీ కూడా సిద్ధపడాలి. రెండవది, ఏకాంత స్థలాన్ని కనుక్కోవాలి. కొన్నిసార్లు ఇంట్లో గడబడ ఉంటుంది, అల్లరి ఉంటుంది, ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. టీవీ శబ్దాలు వస్తాయి, పిల్లల శబ్దాలు వస్తాయి, చుట్టుపక్కల శబ్దాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి?
ఏకాంత స్థలాన్ని కోరుకోవాలి. యేసు ప్రభువారు ఆయన 40 రోజులు, ఒకటి కాదు రెండు కాదు, 40 రోజులు ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి అయిపోయాడు. తప్పిపోయిన కుమారుడు పాపాన్ని బట్టి ఒంటరి అయిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధతను బట్టి ఒంటరి అయిపోయాడు. కాబట్టి ఒంటరి స్థలాన్ని మీరు కోరుకోవాలి. మీరు ఇంట్లో మీకు అవకాశం లేనప్పుడు, మీరు ఖాళీగా ఉంటే దేవుని మందిరానికి వచ్చి 1 గంట సేపు ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మౌనంగా 1 గంట సేపు ప్రార్థన చేసుకోవచ్చు. అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. బైబిల్లో ఆ విధంగా యేసు ప్రభువారు, భక్తులు ఆ విధంగా చేశారు. కనుక ఒంటరి స్థలం, ఏకాంతమైన స్థలం కోరుకోవాలి. అర్థమైందండి? ఇది రెండవది. మొట్టమొదటిగా అరణ్యము సిద్ధపాటు, రెండవది ఏకాంతంగా ప్రభువుతో గడపాలి కదా, ఏకాంతంగా. మూడవది ఏమిటంటే శోధనకు ముందు ఉపవాసం ఉండాలి. శోధనకు ముందు ఏముండాలి? ఉపవాసం ఉండాలి. 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి. చూసారా? కాబట్టి శోధనలు మన జీవితంలో వస్తాయి. అర్థమైందా? శోధనలు అనేవి అందరికీ వస్తాయి. సాక్షాత్తు యేసు ప్రభు వారికే వచ్చాయి. దేవుని కుమారుని కూడా శోధనలు వచ్చాయి. పరిశుద్ధులకు, ప్రవక్తలకు కూడా శోధనలు వస్తాయి. ఎంత గొప్ప సీనియర్స్కైనా శోధనలు వస్తాయి. శోధనలు అనివార్యం. శోధనలు రావటం పాపం కాదు, కానీ శోధనలకు లొంగిపోవటం పాపం. మనం శోధించబడటం పాపం కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కానీ ఒకసారి లైట్లు వేసుకోండి, మీకు కనబడతలేదు, కరెంట్ వచ్చింది, లైట్లు వేసుకోండి. రాయబడిన మాట ఏమిటంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను. అంటే యేసు ప్రభువు వారు శోధించబడ్డాడు, కానీ శోధనకు లొంగిపోలేదు. అయితే మనం ఏం చేస్తామంటే శోధింపబడతాము, శోధనకు లొంగిపోతాము. కాబట్టి శోధన అనేది అనివార్యం. అయితే శోధనను జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. శోధనను జయించాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం తప్ప మరి ఏది కూడా యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటాడు, శోధన తప్ప మరి ఏది కూడా ఇది చేయలేమని దేవుని వాక్యంలో ఉంది. 40 రోజులు ఉపవాసం ఉన్నవారు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఒకటి మోషే సినాయి కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏలియా ఆయన పారిపోతూ ఎవరికి? ఆహాబు, ఆమె పేరేం పేరు, యెజబేలుకు భయపడి పారిపోతున్నాడు. అంతకుముందు కర్మేలు కొండ మీద ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. అంతకుముందు అగ్ని వచ్చి దహన బలి ఆ యొక్క పశువును వధించింది. 400 మంది బయలు ప్రవక్తలను చంపాడు. అంత విజయం పొందిన వ్యక్తి ఒక పాపాత్మురాలు, ఒక దుష్టమైన స్త్రీకి పారిపోవడం విచిత్రం. ఎంత విచిత్రం అంటే కొండలు, లోయలు అనుభవం మన జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్నతమైన అనుభవం ఉంటుంది. నెక్స్ట్ డేనే ఈరోజు మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి అనుకుంటాం. ఈరోజు నేను బాగా వాక్యం చదివాను, బాగా ప్రార్థన చేశాను, ఏ పాపము చేయకుండా జాగ్రత్త పడ్డాను, శోధనకు దూరంగా ఉన్నాను అనుకుంటాం. మళ్ళీ రేపు అలాగే ఉండదు. ఏం చేయాలి? రేపటి ఫైట్ రేపే. ఈరోజు పరిశుద్ధంగా జీవించానని రేపు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే రేపు పాపంలో పడిపోతాం. ఏ రోజు పోరాటం ఆ రోజుదే. మన్నా ఎప్పుడు కురుస్తుంది? ఏ రోజు మన్నా ఆ రోజే. ఉదయం పూట మన్నా కురుస్తుంది, ఆ మన్నా తినాలి, కడుపు నింపుకోవాలి, ప్రయాణం చేయాలి. అలాగే దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత, ప్రార్థన చేత మనం సిద్ధపరచబడాలి. అర్థమైందండి? కాబట్టి ఇక మూడవది ఇక్కడ ఏంటంటే శోధనకు ముందు ఉపవాసం ఉండాలి. తర్వాత ఏలియా ఆ విధంగా ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి
మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 18. ఎందుకు ఉపవాసం ఉండాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు ఉపవాసం చేయనప్పుడు ఉండకుడి. చేసుకొందురు చెప్పుచున్నాను, ఉపవాసము చేయుచున్నట్లు కాక అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు. కాబట్టి శోధన, పాపం అనేది వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి శోధనకు మరి ముందు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. అది గమనించాలి. ఇప్పుడు 3వ విషయం మనం చూస్తున్నాం. ఉపవాసం అనేది, ఎస్తేరు ఆ విధంగా ఉపవాసం ఉంది, దానియేలు ఆ విధంగా ఉపవాసం ఉన్నాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో బర్నబా, సౌలును పంపడానికి వాళ్ళు ఏం చేశారు? సంఘం, అంత్యోక సంఘం ఉపవాసం ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా వారి మీద చేతులుంచి వారిని పరిచర్యకు పంపించారు. కాబట్టి ఉపవాసం అనేది బైబిల్లో పలు సందర్భాల్లో ఉంది. ఉపవాసం అనేది కొత్తది ఏమి కాదు, కానీ ఉపవాసం అలవాటుగా ఉండకూడదు. ఇక్కడ ఇందాక మనం చదివాం, పరిచర్యల గురించి రాయబడింది, వేషధారుల వలె కాక. కాబట్టి ఇతరులు కనబడాలని షో చేయటం కాదు. కాబట్టి ఎవరికి కనబడకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం దేనికంటే శోధనలు జయించుట కొరకు, దేవుని ఆత్మ అరణ్యము కొరకు, సిద్ధపాటు కొరకు, తర్వాత ఒంటరి ఏకాంతమైన స్థలం, 3వది శోధనకు ముందు ఉపవాసం. ఇది చాలా ప్రాముఖ్యత. 4వది ఏమిటంటే శోధనకు ముందు వాక్యం చేత నింపబడాలి. ఏం చేయాలి? శోధనకు ముందు వాక్యం చేత నింపబడాలి. ఇప్పుడు శోధన వచ్చింది, సాతాను మనల్ని ఎదుర్కొన్నాడు, సాతాను మనల్ని శోధించాడు. మనం ఎలా జయించాలి సాతానును? ఉపవాసం ఉంటాం, నిజమే, ఉపవాసం వలన శోధన ఎదుర్కొంటాం. కానీ సాతాను శోధించినప్పుడు ఉపవాసముతో పాటు మొట్టమొదటిగా సిద్ధపాటు ఉండాలి, 2వది ఏకాంతంగా ప్రభుతో గడిపే సమయము, స్థలం ఉండాలి, 3వది శోధనకు ముందు ఉపవాసం ఉండాలి. చాలామంది ఉపవాసం ఉంటారు వారానికి 2 సార్లు. ఆనాటి పరిచయలు వారానికి సోమవారం, గురువారం అనుకుంటా వారు ఉపవాసం ఉండేవాళ్ళు. ఉపవాసం ఉంటే మంచిదే, కానీ దాని ఒక అలవాటుగా మార్చుకోవద్దు. అదొక అలవాటుగా కాదు, అదొక అభ్యాసంగా దేవుని ద్వారా ఏదైనా పొందడానికి మనం బలపరచబడ, ఆత్మీయంగా బలం, మన బలహీనం ఆత్మీయంగా బలపరచడానికి, విశ్వాసంలో స్థిరపరచబడటానికి మనం ఉపవాసం ఉండాలి. శోధనకు ముందు ఉపవాసం. తర్వాత శోధనకు ముందు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. యేసు ప్రభువారు శోధన కంటే ముందే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే ఆ దేవుని వాక్యం అంతా ఆయన హృదయంలో ఉంది. అప్పుడు ఆ వాక్యాన్ని శత్రువు మీద ప్రయోగించాడు. చూడండి ఆ మాటలు, 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఆ సంగతి గమనించారా? ఏమి వ్రాయబడ్డది అంటే, ఏమైతే ఉందో వాక్యం ఉందో ఆ వాక్యం ఆయన చేతుల్లో ఉందా? ఇప్పుడు యేసు ప్రభువారు వాక్యం వ్రాయబడి ఉందని చెప్తున్నాడు. ఆయన చేతుల్లో ఉందా, హృదయంలో ఉందా? యేసు ప్రభువారికి హృదయంలో ఉంది, అందుకని ఆయన చెప్పగలిగాడు. మన హృదయంలో, మన మెమరీలో లేకపోతే మనం వాక్యం చెప్పలేము, వచనం చెప్పలేము. వచనం చెప్పాలంటే ఎక్కడ ఉండాలి అది? ఒకవేళ మన బైబిల్లో లేదనుకో, ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఆ వాక్యాలు కంఠోపాఠం చేయాలి. నేను కూడా కొన్ని అట్లా చేసేవాడిని. ఉదాహరణకి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు వినండి, నేను చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, నేను చదువుతాను వినండి, చదవట్లేదు, నేను చెబుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన మహిమయందు
ప్రత్యక్షపరచబడుదును. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. పూర్వము వీటి మధ్య మీరు ఇందువలన దేవుని ఉగ్రత అవిధేయులమైన నిలుచున్నది. పూర్వం వీరి మధ్య మీరు ఉంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటిని విసర్జించుడి. ఇలాగేం చేయాలి? మనం వాక్యాన్ని ఒక అధ్యాయాలు కంఠోపాఠం చేయాలి. యేసుప్రభువు వారు బైబిల్ అంతా బైహాడ్ ఆయనకి. పాత నిబంధన నుంచి, ఆది కాండం నుంచి అప్పటిదాకా. కొత్త నిబంధన అప్పటికి లేదు కదా, మలాకి వరకు ఆయన హృదయంలో ఉంది. కాబట్టి ఏ శోధన వచ్చినా సరే ఆయన వాక్యాన్ని ఉపయోగించేవాడు. సాతానుతో పోట్లాడేవాడు కాదు, అయితే సైతాన్ని ఎదిరించి ఎట్లా చేసేవాడు? ఆయన అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి. ఎట్లా ఎదిరిస్తాం? సాతానాపు సండే స్కూల్ పాట ఒకటి ఉంది. ఏం పాట? సాతానా పారిపోతాడా? అస్సలు పారిపోడు. సాతాను పారిపోవాలంటే రెండు మార్గాలు. ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ప్రయోగించాలి సాతాను మీద. ఒకవేళ ఉదాహరణకి ఏదన్నా అబద్ధం ఆడాలి అన్న శోధన మనకు వచ్చింది కాబట్టి అప్పుడు సాతానుకి చెప్పాలి, అబద్ధం ఆడరాదు అని బైబిల్లో ఉంది. ఒకవేళ ఎవరి మీదైనా ద్వేషం కలిగింది, వెంటనే దేవుని వాక్యం 1 యోహాను 4వ అధ్యాయం అలాంటి వచనాలు మనకు గుర్తుకు రావాలి. ఆ వచనాలు మనం ఉచ్చరించాలి, సాతానుతో చెప్పాలి. మన మాటల వల్ల సాతాను బెదిరిపోడు. సాతాను భయపడేది కేవలం దేవుని వాక్యానికి. ఈ శోధన వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడంటే ఏం చెప్పాడు? ఇలాగు వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. కాబట్టి 3 సార్లు కూడా యేసుప్రభువు వారు ఏం ఉపయోగించాడు? దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని, ఎఫెసీ 6వ అధ్యాయం, అదొక ఆత్మ ఖడ్గము. ఆ ఖడ్గము శత్రువుని సంహరిస్తుంది. 17వ వచనం చదవమ్మా. రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. కాబట్టి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఎలా ధరించుకుంటామంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే తప్ప చాలాసార్లు ఎందుకు మనం శోధనలో పడిపోతున్నాం? ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇతరులను ద్వేషిస్తున్నారు, అసూయ కలిగి ఉంటున్నారు? ఎందుకు మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు? ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం మన నిండా లేదు కదా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడము. కాబట్టి మన హృదయం దేని చేత నింపబడాలి? 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో, చూసారా, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కొన్నిసార్లు మన మెమరీలో ఉన్నా లాభం లేదు. జ్ఞాపకంలో హృదయంలో ఉంటే ఏమవుతుందంటే ఆ హృదయం మెమరీకి అందిస్తుంది, జ్ఞాపక శక్తికి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సమృద్ధిగా, కొలసి పత్రికలో మాటలున్నాయి, దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. మన హృదయంలో చెత్త చెదారం తీసివేయాలి, ప్రతి విధమైన విగ్రహాన్ని తీసివేయాలి, హృదయాన్ని కడుక్కోవాలి యేసు రక్తం చేత. అప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. కాబట్టి శోధనకు ముందు వాక్యంతో నింపబడాలి. యేసు ప్రభువు వారు ఆ విధంగా వ్రాయబడి ఉన్నది. తర్వాత 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తర్వాత 10వ చివరి భాగంలో వ్రాయబడి ఉన్నది. శోధనను జయించాలంటే ఏకైక మార్గం ఏమిటి? దేవుని వాక్యాన్ని శత్రువు మీద ఉపయోగించాలి. నీ మాటలకు వాడు ఎంత మాత్రం బెదిరిపోడు. యేసు ప్రభువు, సాక్షాత్తు యేసు ప్రభువే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉన్న 3 సందర్భాలు మరి శత్రువు మీద ఉపయోగించాడు. మొట్టమొదటిగా దేవుని ఆత్మ నడిపింపు, అరణ్యము అనే సిద్ధపాటు,
రెండవది ఏకాంతంగా గడపాలి. మూడవది శోధనకు ముందు ఉపవాసం ఉండాలి. శోధనకు ముందు వాక్యంతో నిండిపోవాలి. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఇక్కడ 4వది ఐదవది ఏంటంటే గుర్తింపు వచ్చింది ఆయనకు. ఎవరికి? యేసు ప్రభు వారికి గుర్తింపు. ఎవరి గుర్తింపు వచ్చి ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఆ గుర్తింపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకపు తండ్రి గుర్తించాడు, ముద్ర వేశాడు. కాబట్టి మనం విశ్వాసులమా కాదా అనేది ఎవరు గుర్తించాలి? ఎవరు చెప్తారు? దేవుని వాక్యం మనకు చెప్తుంది. నువ్వు విశ్వాసువో కాదో దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం అంటే దేవుని వాక్య ప్రకారం నేను లేను అంటే అర్థం ఏంటి? నేను విశ్వాసిని కాదు. ఒకవేళ దేవుని వాక్యం చదివి దాని ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానంటే నేను రక్షింపబడిన వ్యక్తినే. ఒకవేళ దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం నేను ప్రవర్తించకుంటే నేను విశ్వాసిని కాదు, రక్షణ పొందిన వ్యక్తిని కాదు. అయితే ఇక్కడ మరి సిద్ధపడిన వ్యక్తి ఏంటట ఆ మాట? గుర్తింపు. కాబట్టి గుర్తింపు పోయిన వ్యక్తి. ఇప్పుడు ఇంకొక మాట చదివితే మీకు అర్థమైంది. రోమా 8:16. అక్కడ ఒక గుర్తింపు, మనకు గుర్తింపు ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. రోమా 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మతో కూడా ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడట మన ఆత్మతో చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన? నువ్వేమి భయపడకు, నువ్వేం బాధపడకు, నువ్వేమి విచారపడకు, నువ్వు రక్షింపబడిన బిడ్డవే, నువ్వు విశ్వాసవే, నువ్వు పరిశుద్ధుడవే, నువ్వు దేవుని పిల్లవే, దేవుని కుమారుడవే అని చెప్తుంది. అదే కదా మాట. మళ్ళీ చదవండి ఆ మాట. సాక్ష్యం ఇస్తున్నాడు. చూసారా? ఆడి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయంలో చెప్తాడు. కాబట్టి మరి గుర్తింపు కలిగి ఉండాలి కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కుమారుడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుమారుడు మళ్ళీ చెప్తాడు. అందుకన్నా ముందు యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చెప్పాడు? నీవు నా ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్తే, ఆయన సిద్ధపరిస్తే, ఆయన గుర్తిస్తే, ఆ అపవాది ఏమంటాడు? క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? నీవు 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, అంటే నువ్వు దేవుని కుమారుడు అని దేవుడు చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అని ప్రశ్నిస్తున్నాడు అపవాది. చూసారు ఎంత విచిత్రం? అంటే నువ్వు దేవుని కుమారుడు కావు అంటే అనుమానం రేకెత్తిస్తాడు సాతాను. కొన్నిసార్లు అనుమానము రేకెత్తించేవాడుగా ఉన్నాడు. తర్వాత 6వది ఆకలి, బలహీనత. చూడండి ఆ మాటలు 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొనడం అంటే ఏమిటి? శరీరం బలహీనమైంది. శోధన ఎప్పుడు వస్తుంది మనకు? చెప్పండి. ఎప్పుడు ఒక వ్యక్తి శోధించబడతాడు? శోధన ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకు అక్కర ఉందో అప్పుడు వస్తుంది. ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి, అప్పుడు డబ్బులు చాలా అక్కర ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి? డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి లంచం తీసుకోవాలన్న కోరిక, ప్రేరేపణ వస్తుంది. అవసరాలు. ఇప్పుడు ఎప్పుడు శోధకుడు యేసు ప్రభు దగ్గర వచ్చాడు? విపరీతమైన ఆకలి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఆకలి అయితే ఎంత బాధ ఉంటుంది? ఏదైనా తినేయాలి, అవసరమైతే గడ్డైనా ఏదైనా, అంత బాధ, అంత ఆకలి ఉంటుంది. ఆకలి ఆ టైంలో అపవాది వస్తాడు. నీ అవసరంలో సాతాను శోధిస్తాడు. అవసరాన్ని ఇంకొక మార్గంలో తీర్చుకోమంటాడు. ఎ టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకంప్లిష్ ఏ గుడ్ థింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే. ఒక మంచి పనిని చెడు విధానంలో చేయటే శోధన. మంచి పని దాన్ని ఏం చేస్తాడు సాతాను? పరీక్షలో పాస్ అవ్వడం మంచిదా చెడ్డదా? మంచిది. ఆ మంచి పని చెడ్డ పద్ధతిలో చేయంటాడు. అంటే నువ్వేమి చదవాల్సిన అవసరం లేదు, సంవత్సరం అంతా ఎంజాయ్ చేయి, సినిమాలకు, షికార్లకు వెళ్ళు,
పరీక్ష ఒక రోజు ముందు 2 రోజుల ముందు చదువు అంటాడు, పాస్ అవుతాడా? లేదా కాపీలు కొట్టని ఎవరంటారు? సాతాను చెప్తాడు. అర్థమైందా? కాబట్టి ఆకలి బలహీనత ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15, హెబ్రీ 4:15 అందరి కింద. కాడు కానీ చూసారా, మనం పాపం లేనివాడుగా ఉండేను. మన విషయంలో, సమస్త విషయంలో బలహీనత అనేది వస్తుంది, ఆకలి ఉంటుంది, అక్కర్లు ఉంటాయి, ఒక్కోసారి అబద్ధం ఆడే పరిస్థితి వస్తుంది. పిల్లలు హోంవర్క్ చేయలేదనుకో, క్లాస్ టీచర్ అడుగుతుంది, ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? సరైన కారణం చెప్తారా? ఇంకేదో చెప్తారు, కడుపు నొప్పి వచ్చింది సార్, లేకపోతే ఇంకేదో అంటారు. అంటే అబద్ధాలు చెప్పడానికి కారణం ఏమిటి? ఆ పనిని తప్పించుకోవాలి, ఆ పరిస్థితి నుంచి. అంటే నిజాయితీగా చెప్తే కొన్ని బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అబద్ధాలు చెప్పడం వల్ల అప్పటికప్పుడు తప్పించుకుంటాం, కానీ ఆ బాధ, గిల్టీ ఫీలింగ్ మనకు ఉంటుంది. అబద్ధం ఆడకుండా జీవించడం అనేది అది నిజమైన క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవులు ఎటువంటి పరిస్థితుల్లో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అబద్ధం ఆడకూడదు. పౌలు చెప్తున్నాడు ఆ మాటలు. పౌలు ఆ విధంగా జీవించాడు, ఆ విధంగా చెప్పాడు కూడా. ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం ఎంతమ్మా? 32 కాదు, 25. అబద్ధమాడటం మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడడానికి ఎంత వెల చెల్లించాలి? కొన్నిసార్లు క్రయం చెల్లించాలి, కొన్నిసార్లు కష్టాలు తప్పవు, కొన్నిసార్లు విచారాలు తప్పవు, కొన్నిసార్లు పనిష్మెంట్లు తప్పవు, కొన్నిసార్లు నష్టం తప్పదు, కానీ సత్యమే మాట్లాడాలి. బైబిల్లో అబద్ధం ఆడి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. అబద్ధం ఆడటం వల్ల తనకు నష్టం, ఇతరులకు కూడా నష్టం. అర్థమైందా? ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఉండి ఏం చెప్పాడు? తన భార్యను పట్టుకొని నా సహోదరి అని చెప్పాడు. అంటే అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడటం వల్ల ఆయనకు నష్టం వచ్చింది. ఏం నష్టం వచ్చిందంటే, అబద్ధం ఆడాడని తర్వాత ఫరోకు తెలిసింది. ఫరో గద్దించాడు, ఏ మనిషివయ్యా నువ్వు, ఏంది ఇదేనా నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తావు, గుడికి పోతావు అంటారు. మళ్ళీ ఎవరంటారు? చుట్టుపక్కల అన్యులు అంటారు, బైబిల్ చదువుతావు, బైబిల్ పట్టుకుంటావు, ఇదే నాన్న నువ్వు చేసే పని, ఇట్లనే మాట్లాడేది అంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏమనరు. ఒక క్రైస్తవుడు, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు, మీరు గమనించండి, ఎవరైనా అన్యులు మనతో అంటారు, బైబిల్ చదువుకుంటావు, పొద్దున్న లేస్తే చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, ఇదే నువ్వు చేసే పని అంటారు. ఇట్లా అబ్రహామును ఒక విశ్వాసులకు తండ్రి, అబ్రహామును ఒక అన్యరాజు, అవిశ్వాస అయిన వాడు గద్దించాడు. ఏం పని చేసావా నువ్వు, ఇదేనా, నీ వల్ల మాకు నష్టం జరిగింది. ఏం నష్టం జరిగింది మాకు? ఆ యొక్క రాజు యొక్క రాణీలు లేకపోతే ఉపపత్తులు, వారి పిల్లలు కనుక వాళ్ళ గర్భాలు మూసివేయబడ్డాయి. చూసారా, గర్భాలు మూసివేయబడ్డాయి. మళ్ళా ఆయన ప్రార్థన చేస్తే, అది ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంది, 12వ అధ్యాయంలో కూడా ఉంది. 2 సందర్భంలో అలాగే చేశాడు. అబద్ధం ఆడటం వల్ల మనకు నష్టం, ఆ అబద్ధం వల్ల అవతల వాళ్ళకి నష్టం. సరే, ఇప్పుడు మనం చూసే సందర్భం ఏమిటంటే, ఏం చూస్తున్నాం? ఆకలి బలహీనత వచ్చినప్పుడు శోధనకు లొంగిపోకూడదు కదా. ఆకలి, నేను డిసెంబర్లో నాకు ఏమైందంటే టెస్ట్ చేసుకున్నా, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక టెస్ట్ ఉంటుంది, తెలుసా మీకు? ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కాదు, ఎఫ్బిఎస్ కాదు, పీబీఎస్ కాదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది చాలా ప్రాముఖ్యమైన టెస్ట్. అది మీరు అందరూ చేయించుకోవాలి. అది చేస్తేనే 3 ప్రాముఖ్యమైన టెస్టులు చేయించుకోవాలి ఆరోగ్యం. ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ అని ఇక్కడ దొరకదు, ఇక్కడ మామూలు దాంట్లో చేయరు, పెద్ద పెద్ద వాటిల్లో చేస్తారు, అదొకటి. రెండవది విటమిన్ D3 చేయాలి. మూడవది HB1, HbA1C, ఈ 3 టెస్టులు చేయాలి. ఈ 3 టెస్టులు చేయించుకున్నాను. అందులో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలంటే 5% ఉండాలి, బిలో 5 లోపల ఉండాలి.
నాకెందుందంటే 29 ఉంది. 29 వల్ల గుండెపోటు రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, అన్ని రకాలకు రోగాలు వస్తానికి కారణం ఫాస్టింగ్ ఇన్సులినే. అప్పుడు ఏం చేశానంటే నేను ఆ రోజంతా నిద్రపడలేదు నైటు. ఇక ప్రొద్దున్నే డైటింగ్ ప్రారంభించాను. ఎంత కఠినమైన పథ్యం. ఒక 2 నెలల లోపలనే ఒక 8 కిలోలు బరువు తగ్గాను. ఇప్పుడు అంత పథ్యం చేయలేకపోతున్నా. ఎంత ఆకలి అయ్యేదంటే ఆకలిని అణుచుకునేవాడిని. ఎంత ఆకలైనా ఏ స్వీట్ కానీ, చాయ్ కానీ ఏది తినకపోయేది. అట్లా ఒక 2 నెలలు దేవుడు అన్నాడు, అన్నా నువ్వు ఎన్ని రోజులు చూస్తే చేస్తావో చూస్తా అన్నాడు. కానీ కొన్ని రోజులు చేశాను, తర్వాత చేయలేకపోయాను. ఇప్పుడు ఆకలి కష్టమైపోయింది. యేసు ప్రభువు వారు ఎన్ని రోజులు చేశాడు? 40 రోజులు. ఇంకా మనమైతే 40 రోజులు. 3 నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేము. నీళ్లు లేకపోతే మనిషి 3 రోజులు నీళ్ళు లేకపోతే మనిషి బ్రతకలేడు. అర్థమైందా? ఒక 30 రోజులు అన్నం లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇట్లా ఉంది. దేనికి ఎంత ఉండాలి. ఆకలి ఉన్నాడు, ఆకలిని కూడా అణుచుకున్నాడు. అంటే జీవితంలో ఒకటి సాధించాలి. ఆ తర్వాత మళ్ళీ మీకు చెప్తాను, ఒక 2 months తర్వాత టెస్ట్కి వెళ్తే నేను అనుకున్నాను 29 ఉంది కదా, 15, 18, 20 లోపల వస్తే చాలా అనుకున్నాను. అది ఎంత వచ్చిందంటే 9.2కి వచ్చింది. 29 నుంచి 9.2కి వచ్చింది. అబ్బా, చాలా సంతోషపడ్డా. అయిపోతే ఆ 9.2 వచ్చిందో మళ్ళీ రిలాక్స్ అయ్యా. మళ్ళీ డైటింగ్ కొంచెం ఇక తగ్గిందిలే. వాస్తవానికి అది 3-5 మధ్యలో తీసుకురావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది దేవుడిచ్చిన దేహం. ఇది మీ దేహము దేవుని ఆలయం. దేవుని వల్ల అనుగ్రహింపబడిన ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒకవేళ ఈ శరీరాన్ని మనం కాపాడుకోకపోతే దేవునిని ధిక్కరిస్తున్నట్టు. నేను ఓవర్ వెయిట్ ఉన్నానంటే అర్థం ఏంటిది అంటే దేవుని శరీరాన్ని సాధకం పౌలు అట్లా అంటాడు, నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం, మంచి నిద్రపోవటం, డైటింగ్ చేయటం, ఒక 6 విషయాలు ఉన్నాయి, చేసాం. కాబట్టి ఇది శరీర సాధకం. అలాగే ఆత్మ సంబంధమైన సాధకం కూడా అవసరం. ఆత్మ సంబంధమైన వాక్యాన్ని చదవటం, మరి శరీర భోజనాన్ని శరీరానికి ఎంత అవసరమో వాక్యం అనే ఆహారం ఆత్మ కూడా అంతే అవసరం. 3 రోజులు నేను ఆహారం తినకపోతే ఈ చిన్న పిల్లలు నన్ను నెట్టేస్తే పడిపోతా, బలహీనవుతా. దేవుని వాక్యం చదవకపోతే, ఉపవాసం ఉండకపోతే, ప్రార్థన చేయకపోతే, శాతాన్ని ఎదిరించకపోతే మనం బలహీనం అవుతాం. అర్థమైందండి? కాబట్టి ఆకలి బలహీనత జయించాలి. ఇక చివరిది 7వది అంటే విజయానికి సిద్ధపడాలి. 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి, దేవదూతలు ముందు రావచ్చుగా, శోధింపబడుతున్నప్పుడు రావచ్చు కదా, రారు. శోధింపబడుతున్నప్పుడు దేవుడు సహాయం చేయడు. శోధనను ఎవరు ఎదుర్కోవాలి? నువ్వే ఎదుర్కోవాలి, ఒంటరిగా ఎదుర్కోవాలి. శోధన నువ్వు జయిస్తే అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం లేదా 43. అప్పుడు కనబడి, చూసారా, పరలోకపు దేవదూత యేసు ప్రభువారు వేదన పడుతున్నప్పుడు రక్తం కారుతుంది, చెమట రక్తం వల్లే కారుతుంది. ఆ కష్టమైన సమయంలో దేవుని దూత వచ్చి ఆయన, ఈ దేవదూతలనే మాట ఒక లూకానే రాశాడు. గెత్సేమనే తోటలో 4 రాశారు, కానీ మత్తయి, మార్కు, యోహాన్లో దేవదూత వచ్చినట్టుగా లేదు. కానీ ఒక లూకా సువార్తలోనే దేవదూత వచ్చి పరిచయం చేశాడు. అర్థమైందండి? అది అంటే ఇప్పుడు 7వది చివరి విషయం ఏంటంటే యేసు ప్రభువారు విజయం సాధించాడు. ఎవరి మీద? సాతాను మీద. 3 శోధనలు ఎదుర్కొన్నాడు. ఈ 3 శోధనలు విజయం ఎలా వచ్చింది నేను మళ్ళీ మీకు జ్ఞాపకం. ఒకటి, అరణ్యములో ఆయన సిద్ధపడ్డాడు 40 రోజులు. అంటే ఇంత ప్రాసెస్ చేస్తేనే కానీ, ఇంత సైక్లింగ్, ఇంత ప్రాసెస్ అంటారు కదా, ప్రాసెసింగ్ అంటారు కదా,
ఈ ప్రాసెస్ అంతా అయిపోతే తప్ప మనం విజయం సాధించలేము. ఏదో ఒక్కదాంతో చేసి ఏదో ప్రార్థన చేశాను విజయం అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 అంశాలు కనుక మనం చేస్తే అప్పుడు మనం శోధన జయించవచ్చు. ఒకటి, అరణ్యం అనే అనుభవం కలిగి ఉండాలి, సిద్ధపడాలి, ప్రిపేర్ కావాలి. కఠినమైన ట్రైనింగ్ 9 నెలలు ఇస్తారు పోలీసులకు ట్రైనింగ్. ఎన్ని నెలలు పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత 9 నెలలు. ఆ 9 నెలలు వారు ఎన్ని గంటలకు లేవాలి? 4 గంటలకు లేవాలి, పరిగెత్తాలి, షూటింగ్ చేయాలి, మితమైన ఆహారం ఏది పడితే అది ఇవ్వరు, బిర్యానీ ఇవ్వరు. అదొక శిక్షణా స్థలం. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువారు దేవుని కుమారుడే శోధనలు జయించడానికి సిద్ధపడాల్సిన అవసరం వచ్చింది. 40 రోజులు ప్రిపేర్ అయ్యాడు. అంతకుముందు గొప్ప అనుభవం. ఆకాశము తెరవబడింది, దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు, నువ్వు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు పాపంలో దిగి వచ్చాడు. ఆ తర్వాత రోజు శోధన, అరణ్యానికి కొనుపోబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొండల అనుభవం ఉంటుంది, కొన్నిసార్లు లోయల అనుభవం ఉంటుంది. ఈ రెండింటినీ సమంగా చూడాలి. సంతోషం ఆనందం కలిగిన ఉప్పొంగకూడదు, దుఃఖము విచారం కలిగినప్పుడు కృంగిపోకూడదు. జీవితాన్ని సమదృష్టిలో చూడాలి. రెండవది, శోధన జయించాలంటే ఏకాంతంగా ప్రభుతో గడపాలి. ఒంటరిగా యేసు ప్రభువారు ఒంటరి అయిపోయాడు. ఇక్కడ అరణ్యంలో పరిచర్య ప్రారంభంలో యేసు ప్రభువారు ఒంటరిగా దేవుడితో గడిపాడు. కానీ సిలువలో ఆయన ఒంటరి అయిపోయాడు. సిలువలో ఏమయ్యాడు? ఒంటరి అయిపోయాడు. అప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు. అది వేరే సందర్భం. కాబట్టి ఏకాంతంగా ప్రభుతో కొద్దిసేపు మీరు గడపాలి. ఆ ఏకాంత స్థలాన్ని, సమయాన్ని ప్రభుతోనే మనం మాట్లాడాలి. మన మనస్సు ఆయన మనస్సు కలిసిపోవాలి. అది రెండవది, శోధనలు జయించడం. మూడవది, శోధనకు ముందు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొంతమంది నీళ్లు త్రాగరు, కొంతమంది నిమ్మరసం తాగుతారు, కొంతమంది భోజనం కొద్దిగా చేస్తారు. మీకు ఎలా వీలైతే అలాగూ. భోజనం పూర్తిగా అనుకొని నీళ్లు తాగకుండా ఉంటే మంచిదే. ఒకవేళ అలాంటి పరిస్థితి లేనప్పుడు బీపీ ఉన్న వాళ్ళు పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి అప్పుడు కొన్నిసార్లు మినహాయింపులు ఉంటాయి ఆరోగ్యాన్ని బట్టి. సరే, ఏది ఏమైనా ఉపవాసం అనేది కలిగి ఉండాలి. వారానికి ఒకరోజు డాక్టర్లు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒక వారానికి ఒకరోజు ఏ ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ తినకపోతే రోగాలను తగ్గిపోతాయట. వారానికి ఒకరోజు వాళ్ళు చెప్తున్నారు. మనం ఏం చేయాలి? అది చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తీసుకోకుండా ప్రార్థన చేస్తే, ఏకాంతంగా గడిపితే మనకు శారీరకంగా బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆత్మీయంగా కూడా బలం వస్తుంది. కాబట్టి నాలుగవది, శోధనకు ముందు ఏం చేయాలి? శోధన ఎదుర్కోవడానికి ఏం కావాలి? మన హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడాలి. ఇందాక మనం చదివిన 19:11, నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఐదవది ఏంటంటే గుర్తింపు కలిగి ఉండాలి. గుర్తింపు, నేను దేవుని కుమారుడను. ఇప్పుడు సాతాను అంటాడు, నువ్వు దేవుని కుమారుడవా? నువ్వు దేవుని కుమారుడవైతే అనుమానపడతాడు. ఇప్పుడు సాతాను అంటాడు, నువ్వు దేవుని కుమారుడవైతే నీకెందుకు అయిన కష్టాలు? యేసు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవైతే ఇంత ఆకలి ఎందుకు? దేవుడు నీకు రొట్టెలు ఇవ్వడా? నువ్వు తండ్రికి ప్రార్థన చేస్తున్నావు కదా, మరి తండ్రి ఏమి పట్టించుకోడా నిన్ను? నీకేమి సహాయం చేయడా అని చెప్పి సాతాను ఏం చేస్తాడంటే అనుమానం కలగజేస్తాడు. నీ దేవుని కుమారుడవైతే నీకెందుకు ఇన్ని కష్టాలు? నువ్వు రక్షింపబడిన విశ్వాసం అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే ఇన్ని కష్టాలు నీకు ఎందుకు రావాలి? ఇంత పేదరికం నీకు ఎందుకు రావాలని సాతాను అంటాడు. అప్పుడు మనం చెప్పాలి ఏమిటంటే, నేను దేవుని చేత గుర్తింపబడిన వ్యక్తిని కదా. దేవుని ఆత్మ, నా ఆత్మతే చెప్తున్నాడు ఏమని? నీవు దేవుని కుమారుడవే. తర్వాత ఆకలి, బలహీనత ఉంటుంది. 6వది, ఆకలి, బలహీనత. ఇవన్నీ ఉంటాయి. ఆకలి ఉంటుంది, బలహీనత ఉంటుంది, శోధన ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం భరించాలి. ఇవన్నీ చేస్తే కానీ చివరికి విజయం రాదు. ఒక శోధన మీద విజయం సాధించాలంటే ఈ ప్రాసెస్ గుండా మనం వెళ్ళాలి. యేసు ప్రభు వెళ్ళాడు, పాస్ అయ్యాడు, మనం కూడా వెళ్ళాల్సిందే, మినహాయింపు లేదు. వీటన్నిటిలో నేను చెప్పిన అన్నిట్లో ముఖ్యమైనది ఏమిటి? ఉపవాసం. అన్నిట్లో ముఖ్యమైనది, అన్ని ముఖ్యమైనవే, వాటన్నిటిలో ముఖ్యమైనది ఏమిటి? ఉపవాసం. మనం ఒక హాఫ్ డే ఉపవాసం ఉండటానికే కష్టం కదా.
హాఫ్ డే ఉపవాసం ఉండగానే యోహానన్నకు మనం తిట్టుకుంటాం, ఇంకా ఏం భోజనం పెట్టట్లేదు, ఇంకా సమోసా ఇవ్వట్లేదు అని అనుకుంటాం కదా, ఖాళీగా పంపుతున్నాడే అని అనుకుంటాం. మరి యేసుప్రభు ఎట్లున్నాడు 40 రోజులు? కాబట్టి ఉపవాసం అనేది మన జీవితంలో, ఉపవాసం అంటే అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండటమే కాదు, అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ప్రభుతో ఏకాంతంగా గడపాలి. అప్పుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించిన గాక. చాలా కొద్దిమంది వచ్చాం, ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, రేపు ఆదివారం ఆరాధన కూడిక కొరకు ప్రార్థన చేయండి. ఆరాధన పాటలు పాడేవారి కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా బల్ల పంచే వారి కోసం, మందిరం శుభ్రం చేసే వారి కొరకు, తర్వాత ఆరాధన వర్తమానం బల్ల వర్తమానం అందించే వారి కోసం, సండే స్కూల్ టీచర్లు పరిచర్య కొరకు, కొత్త వాళ్ళు దేవుని మందిరంలో స్థిరపడాలి, వారు వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, రక్షణ లేని ఎవరిని కూడా రక్షించబడాలి. చాలా ఉన్నాయి, ఎంతైనా చేయొచ్చు. ఒక ఆదివారం గురించే మీరు 10 నిమిషాలు చేయొచ్చు, చేయాలనుకుంటే చేయండి దయచేసి. తర్వాత సోమవారం ఉపవాస చైన్ ప్రేయర్ ఉంటుంది, వారి వారి సమయాల్లో నమ్మకంగా చైన్ ప్రేయర్ చేయడం కొరకు ప్రార్థన చేయండి. మంగళవారం సంఘ ప్రార్థన కొరకు, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం గృహ కూడికలు ఇక్కడి నుంచి పట్టి ప్రకారం, ఎందుకంటే మనం వాళ్ళని వీళ్ళని పెట్టట్లేదు, వరుస క్రమంలో ఎంతమంది ఏ విధంగా అదే క్రమంలో కొనసాగాలి. ఈ వారం నుంచి ప్రార్థన చేయండి. సంఘంలో రోగులైన వారు, అస్వస్థులైన వారు, అక్కర కలిగిన వారు, చట్టపిల్ల తల్లులు, ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఈ రకంగా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న సంఘాల కోసం ప్రార్థన చేయండి. మన విశ్వాసుల కొరకు, సంఘాల కొరకు, ఉత్తర భారతదేశంలో జరిగే నష్టాలు, అస్సాంలో వరద బీభత్సం, ఎన్నో ఉన్నాయి, యుద్ధాలు, ప్రపంచం ఎన్నైనా ఉన్నాయి, ఎంతసేపు అయినా ప్రార్థన చేయవచ్చు. దయచేసి చెప్పబడిన వాక్య ప్రకారం మరి ఇప్పుడు మనం నేర్చుకున్నాం, యేసు ప్రభువు వారు శోధించబడ్డాడు, శోధనను జయించాడు. శోధన జయించడానికి వివిధ మార్గాలు మనం చూసాం. మనకు శోధనలు వస్తాయి, మనం కూడా శోధనకు లొంగిపోకూడదంటే ఇవన్నీ చేయాలి. వాక్య ప్రకారం ప్రార్థించండి కొద్దిసేపు. తర్వాత చాలా అక్కర్లు ఉన్నాయి, మందిరం అక్కర్లు ఉన్నాయి, పైన స్లాబ్ వేయాలి, కాబట్టి అవసరాలన్నీ కొరకు సువార్త ఉంది. ఈ నెల 20వ తేదీన సువార్త ఉంది. సందీప్ ప్రియ వారి కుమారుడు, చంటిపిల్ల తల్లి తండ్రికి ఆరోగ్యం, ఇంకొక సందీప్ అనుష వారి కుమారుడు తల్లికి ఆరోగ్యం, ఇట్లా చాలా ఉన్నాయి. అన్నిటిని ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అట్లా ప్రార్థన చేసి ఒకరి అర్ధగంట చేయకండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే మనకు ఎంత టైం ఉందో 2 గంటలు ఉంటుంది టైము. దయచేసి క్లుప్తంగా చేయండి, ఒక 5-10 నిమిషాలు చేయండి చాలు, అందరికీ అవకాశం ఉంది. చేయమన్నారని చెప్పి అర్ధగంట మీరు సుదీర్ఘ ప్రార్థన మీ ఇంట్లో చేసుకోవచ్చు ఎంతసేపు అయినా కదా. కాబట్టి ఇక్కడ మాత్రం సమయం అందరికి ఇవ్వాలి, అందరు చూసుకోవాలి. చెప్పబడిన అంశాలు వాక్యాన్ని బట్టి చేయండి, చాలు చేయండి.